రైట్. టీడీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది. అనుకున్నట్లుగానే బీసీలకి మొండి చేయి చూపించారు చంద్రబాబు నాయుడు. తన సామాజిక వర్గానికే ఆయన పెద్దపీట వేసుకున్నారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, వైఎస్ఆర్సీపీలో మాత్రం బీసీలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా బ్యాక్ బోన్ అంటూ ఉంటారు ఎప్పుడు సీఎం. సో దీన్ని టీడీపీ లిస్ట్ చూస్తే ఏమనిపిస్తోంది? అన్న, ఒకవైపు తెలుగుదేశం పార్టీకి విశాఖ డ్రగ్ రాకెట్ వెనుక సత్సంబంధాలు బయటపడుతున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా టీడీపీ ఆ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏవైతే వైజాగ్ డ్రగ్ ఇష్యూలో సాక్షాత్తు నారా కుటుంబం, నందమూరి కుటుంబం, దగ్గుబాటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ డ్రగ్ రాకెట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ ఆకట్టెక్కుతున్నటువంటి సత్సంబంధాలపైన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా టీడీపీ జాబితాను తెరపైకి తెచ్చింది. మొదట అనధికారికంగా మీడియాకి లీక్లు ఇచ్చింది. తర్వాత ఆ చంద్రబాబు దాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ జాబితాలో కూడా ముఖ్యంగా ఎంపీల జాబితాను పరిశీలించినప్పుడు 13 మంది ఎంపీల ఆ జాబితాను ప్రకటించింది. 13 ఆ ఎంపీ స్థానాల్లో బీసీలకు పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీ. 13 స్థానాల్లో అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి 17లో 13 ప్రకటించింది. 13 స్థానాల్లో కేవలం 4 లోక్సభ స్థానాల నుండి మాత్రమే బీసీలకు పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చింది. బీసీల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ తమ సొంత సామాజిక వర్గం, చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు సీట్లు ఇచ్చుకోవడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, మొత్తం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ ఎంపీ అభ్యర్థుల్లో 11 లోక్సభ స్థానాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత అధిక జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కేటాయించింది. కానీ తెలుగుదేశం పార్టీ కేవలం 4 ఆ స్థానాలు మాత్రమే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో విశాఖపట్నం సిటీ స్వయంగా విశాఖ పార్లమెంట్ని స్వయంగా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు అయినటువంటి భరత్కు కేటాయించుకున్నారు. నరసరావుపేటని లావు శ్రీకృష్ణదేవరాయలకి, గుంటూరుని పెమ్మసాని చంద్రశేఖర్కి కేటాయించుకున్న పరిస్థితి. సో మరొక వైపు జాబితాలో కూడా మనం చూస్తే పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళకే అత్యధికంగా ఇచ్చినారు. బీసీలకు పార్టీ అనే బీసీలు మా వెన్నెముక అని మొన్న డిక్లరేషన్ ప్రకటించినటువంటి చంద్రబాబు బీసీలు కేవలం ఓట్లు వేయడానికే తప్ప ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి మా పార్టీలో పనికిరాదన్న ఒక మెసేజ్ని పంపినట్టు అయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి జాబితాలో అది కూడా కొంత ఆశ్చర్యమైన గతంలో ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గానికి మార్పులు చేర్పులు చేస్తే అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ పనికొస్తుందా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏకంగా ఏలూరు లోక్సభ అభ్యర్థిగా స్వయంగా కడప జిల్లా నుండి, కడపలో మైదుకూరు టీడీపీ నెట్ట పుట్టా సుధాకర్ యాదవ్కి సంబంధించినటువంటి కుమారుడు, యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి బంధువైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని పెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా ట్రాన్స్ఫర్, ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ట్రాన్స్ఫర్ అని చెప్పి ఎద్దేవా చేసిన చంద్రబాబు ఈరోజు ఏకంగా జిల్లాలు కాదు రీజన్లు కూడా మార్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ జాబితాలో కూడా ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో మనం చూస్తే శ్రీకాకుళం నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, అతనికి ఇచ్చారు. విశాఖ నుండి భరత్ లోకేష్ తోడేళ్ళకి ఇచ్చారు. అమలాపురం గంటి హరీష్ మాధవ్ ఎస్సీ రిజర్వ్డ్ ఇది. అదేవిధంగా ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే కడప నుండి తీసుకొచ్చినటువంటి అభ్యర్థికి ఇచ్చారు. విజయవాడలో కేశినేని చిన్ని, గుంటూరు నుండి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు. సో బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ కృష్ణప్రసాద్కి ఇచ్చారు. నెల్లూరుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుండి వెళ్ళినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా నంద్యాల నుండి బైరెడ్డి శబరి, మొన్ననే బీజేపీ నుండి వచ్చినటువంటి బైరెడ్డి శబరికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో మరొక కీలకమైన అంశం, 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. బీసీలకు వెన్నుపోటు పడవడే కాదు, అసలు కాపులకైతే ఒక్క లోక్సభ సీటు కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తం 13 మందిలో కూడా ఒక్క కాపు అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇటు చూస్తే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఒకవైపు కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంతాలకు సంబంధించిన లిస్టు ప్రకటించారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి లిస్టు ప్రకటించారు. అటు విశాఖపట్నం కానీ, ఇటు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ పార్లమెంట్ కానీ, గుంటూరు పార్లమెంట్ కానీ, నరసరావు పార్లమెంట్ కానీ మొత్తం అన్నీ కూడా తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు. కాపులు ఇక్కడ అత్యధికంగా జనాభా ఉన్నా సరే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరికి కూడా ఒక్క సీటు కూడా లేదు. 13 మంది అభ్యర్థుల్లో
ఒక్క కాపు అభ్యర్థి కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన పరిస్థితి. మరొక వైపు ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించారు. 11 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో అయితే అనేక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి రాజకీయ కుటుంబాలన్నింటినీ కూడా చంద్రబాబు క్లోజ్ చేసేశారు. శ్రీకాకుళంలో గొండ అప్పల సూర్యనారాయణ దాదాపుగా 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న గుండా లక్ష్మీదేవి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ కుటుంబానికి సీట్ ఇవ్వలేదు. కళా వెంకట్రావు కుటుంబానికి అటు చీపురుపల్లి కానీ హెచ్ఆర్లు కానీ రెండిట్లో ఎక్కడ కూడా సీట్ ఇవ్వలేదు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మైలవరంలో ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ ఇండియా వసంత కృష్ణప్రసాద్కి సీటు ప్రకటించారు. వేలంపాటలో దేవినేని ఉమా ఓడిపోయారు. గత పార్టీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దేవినేని ఉమాకి ఈసారి సీట్ ఇవ్వలేదు. పెనమలూరు ఇస్తారని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. పెనమలూరు లేదు, అదేవిధంగా మైలవరం కూడా లేదు, విజయవాడ ఎంపీ లేదు. సో ఏ సీటు కూడా లేకుండా దేవినేని ఉమాని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో దేవినేని ఉమా పొలిటికల్ చాప్టర్ని చంద్రబాబు క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యం ఈ జాబితాలో కూడా మరొక వైపు పాతపట్నంలో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడున్న మామిడి గోవిందరావు అనే అభ్యర్థికి ఇచ్చారు. పాతపట్నంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే కలమటి వెంకటరమణకి ఈసారి మొండి చేయి చూపించారు. పార్టీ ఫిరాయించిన కలమటి వెంకటరావును కూడా హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో అదేవిధంగా శృంగవరపుకోటలో కోల లలిత కుమార్కి ఇచ్చారు. అమలాపురంలో అన్న ఐతాబత్తుల ఆనందరావుకి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎంత వ్యతిరేకించినా సరే మళ్ళీ ఆనందరావుకి ఆ సీట్ ఇచ్చినట్టు పరిస్థితుంది. పెనమలూరులో బోడే ప్రసాద్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనలు కన్నీటి పర్యంతమై ఏడ్చి తిరుగుతున్న నేపథ్యంలో చివరికి ఎట్టకేలకు పెనమలూరు సీటు సాధించుకోగలిగినటువంటి పరిస్థితి. నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబుకి ఇచ్చారు. సో నర్సరావుపేట పార్లమెంట్ని అటు లోక్సభలో కానీ ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఒక్కటి కూడా నర్సరావుపేటలో బీసీకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 75 ఏళ్ల చరిత్రలో నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని బీసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా పెడితే ఆ పార్లమెంట్లో ఎంపీ కాదు కదా, కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇక్కడ జంగా కృష్ణమూర్తికి సీట్ ఇస్తామని చర్చలు జరిపారు. లావు శ్రీకృష్ణదేవరాయల ద్వారా పార్టీలు చేర్చుకునేందుకు ప్రయత్నం చేశారు. చివరికి జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చేరక ముందే హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. చీరాల్లో మద్దులూరి మాలకొండయ్యకు, అదేవిధంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎట్టకేలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు సాధించుకున్నారు. దాదాపుగా 5 సార్లు ఓడిపోయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు ఇవ్వడానికి నిరాకరించారు. లోకేష్ గతంలో ఎక్కువ సార్లు వరుసగా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళకి సీటు ఇవ్వని ఒక తీర్మానం చేశారు. అది సోమిరెడ్డికి ఎఫెక్ట్ చూపిస్తున్నారు. కానీ సోమిరెడ్డి చివరికి ప్రాధేయపడి చంద్రబాబుని లోకేష్ని ప్రాధేయపడి సీటు సాధించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం జాబితాలో బీసీలకు, ముఖ్యంగా లోక్సభ స్థానాల దాంట్లో బీసీలకు వెన్నుపోటు పోవడం, కాపులకైతే పూర్తిగా జీరో చేసి చంద్రబాబు జాబితా ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అరుణ, ఈ థర్డ్ లిస్ట్ చూసుకుంటే సతీష్ బాహాటంగా అంతకు ముందు వినిపించిన మాట ఏంటంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా డబ్బు సంచులు ఉన్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తున్నారు అనేసి. ఇప్పుడు ఈ లిస్టు చూసుకుంటే కూడా అలానే అనిపిస్తోంది కదా, ఎన్ఆర్ఐలకి బడా బాబులకి ఇచ్చారనే మాట బాహాటంగానే వినిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఓపెన్ మార్కెట్ తెలుగుదేశం పార్టీలో నడుస్తుంది. ఆ క్యాష్ లోకేష్ రాజేష్ అన్న ఒక ఫార్ములా టీడీపీలో ఇప్పటికే అమలవుతుంది. ఎవరైతే క్యాష్ తీసుకొచ్చి లోకేష్ దగ్గర ఉన్నటువంటి రాజేష్కి ఇస్తారో, కిలార్ రాజేష్ ఎవరైతే లోకేష్తో పాటు మొన్న ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కిలార్ రాజేష్ ఉన్నారో ముడుపుల కేసుకు సంబంధించి, సో ఆ కేసు ఉన్నటువంటి కిలార్ రాజేష్కి ఎవరైతే అప్రోచ్ అవుతారో, ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో వాళ్ళకి సీట్. అందుకే మనం చూడొచ్చు ఎంపీ సీట్లో మనం చూస్తే మొత్తం కూడా కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. అందుకనే బీసీలకి పనంగా పెట్టారు. ఆ కోట్ల ముందు బీసీ నాయకత్వం ఓడిపోయింది, కాపులు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. రామ్మోహన్ నాయుడు కింజరాపు కుటుంబం ఆ జిల్లాలో అత్యంత ధనవంతులైనటువంటి కుటుంబం కాబట్టి రామ్మోహన్ నాయుడుకి ఆ సీట్ ఇచ్చారు. భరత్ గీతం విద్యా సంస్థల అధినేత చంద్రబాబుకి లోకేష్కి తోడల్లుడు, స్వయంగా లోకేష్ భార్య, భరత్ భార్య, స్వయాన అక్కచెల్లు, బాలకృష్ణకి అల్లుడు కాబట్టి భరత్కి అక్కడ సీట్ ఇచ్చారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్ సీట్ కాబట్టి గంటి హరీష్ మాధవ్కి ఇచ్చారు.
సో ఏలూరు పుట్టా మహేష్ యాదవ్ కూడా కడప జిల్లా నుండి పుట్టా మహేష్ యాదవ్ని ఇక్కడ తీసుకురావడానికి, ఎందుకంటే చంద్రబాబు హయాంలో లిక్కర్ ఫ్యాక్టరీలు కూడా ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో పుట్టా సుధాకర్ యాదవ్ అత్యంత ధనవంతుడు కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించిన మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఏలూరులో కడప నుండి తీసుకొచ్చి ఏలూరులో లోక్సభ అభ్యర్థిగా పెట్టారు. కేశినేని చిన్ని ఒకటే, కేశినేని నాని 2 సార్లు ఎంపీగా పోటీ చేసినట్టుగా చిన్ని 2 సంవత్సరాల నుండి టీడీపీ ఖర్చులన్నీ పెట్టిస్తూ కోట్ల రూపాయలు డిపాజిట్ చేయించుకొని చిన్నికి ఎంపీ సీట్ ఇచ్చిన పరిస్థితి. పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు ఇచ్చింది కూడా కోట్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. మరొకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట కూడా అప్పటి వరకు అక్కడ బీసీకి ఇస్తామని ఒక ప్రచారం చేశారు, కానీ కోట్ల మంది బీసీ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ రావు శ్రీకృష్ణదేవరాయలకి ఆ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి ఆ పరిస్థితి. ఇక్కడ కూడా మొత్తం ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఎన్ని కోట్లైనా నేనే పెడతాను. ఆయన భార్యకు కూడా టీడీపీలో చేరినట్టు 2 రోజులకే భార్యాభర్తలు ఇద్దరికి కూడా సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఒకటే లాజిక్, కేవలం క్యాష్ మాత్రమే. మరొక వైపు కర్నూలులో ఆ బత్తిపాటి నాగరాజు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కానీ ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తిని సీట్ ఇచ్చామని చెప్తున్నారు. నంద్యాల బైరెడ్డి శబరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది, ఇక్కడ నిన్న మిత్రపక్షాలు ఆ బీజేపీ టీడీపీ జనసేన అంటారు, బీజేపీ నుండి అభ్యర్థిని తీసుకొచ్చి చేర్చుకున్న తర్వాత ఆమెకి ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో కేవలం డబ్బు ప్రాధాన్యంగా ఇక్కడ కూడా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. హిందూపురంలో బీకే పార్థసారథి గతంలో ఎంపీగా పనిచేశారు. అక్కడ హిందూపూర్ ఎంపీకి ఇప్పుడు ఈ పెనుగొండ ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. అక్కడ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అక్కడ బొజ్జగించేటువంటి ప్రయత్నం కోసం అక్కడ ఈ సీటు ఇచ్చినటువంటి పరిస్థితి. సో పూర్తిగా డబ్బులున్న వాళ్ళకి, కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు. అందుకనే ఈ వేలంపేటలో మరొక వైపు మనం మైలవరం కూడా అదే పరిస్థితి. స్వయంగా దేవినేని ఉమా చెప్పారు, 100 కోట్లు ఇచ్చి నా సీట్ని కృష్ణప్రసాద్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి తన కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే మీడియా ముందు చెప్పారు. సో నిజంగానే ఇప్పుడు దేవినేని ఉమా చెప్పినట్టే ఆ 100 కోట్ల వేలంపాట్లో దేవినేని ఉమా వెనకబడిపోయారు. వసంత కృష్ణప్రసాద్కి సీట్ వచ్చింది, పార్టీలో చేరగానే వసంత ప్రసాద్కి సీట్ వచ్చినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా ఈవెన్ శ్రీకాకుళంలో కూడా అదే, డబ్బులున్నాయి కాబట్టి ఆ శంకర్ అనే వ్యక్తికి సీట్ ఇచ్చిన పరిస్థితి, గోవిందరావుకి అదే పరిస్థితి. ఎక్కడ చూసినా సరే డబ్బులున్న వాళ్ళకి, కోట్లు డిపాజిట్లు చేసిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ కోసం పనిచేసినటువంటి 40 సంవత్సరాల నుండి టీడీపీని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఇప్పుడు చంద్రబాబు ఈ జాబితాను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్న